పవిత్రమైన కార్తీకమాసం చివరి అంకానికొచ్చేశాం. నెల రోజులు ఈ ప్రయాణంలో ప్రతిరోజూ ప్రత్యేకమే అయినా చివరి రోజు అదేనండి పోలిపాడ్యమి. దీనికొక చాలా విశిష్టమైన స్థానముంది. అయితే ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక జాబితాలా చదివితే అంతగా గుర్తుండదేమో. అందుకే మన సంప్రదాయంలో ఉన్న ఒక అద్భుతమైన పద్ధతిని పాటిద్దాం. ఈ నియమాలన్నింటినీ ఒక కథ రూపంలో తెలుసుకుందాం. అదే పోలీ కథ. అవును. అసలు ఈ కథల ద్వారా నియమాలను చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. మన సంస్కృతిలో అంటే నీతిని, ధర్మాన్ని సూత్రాల రూపంలో చెప్పడం ఒక పద్ధతి. అవును. కాని దాన్ని కథల రూపంలో చెప్పడం అనేది మరో అద్భుతమైన పద్ధతి. ఎందుకంటే సూత్రాలు మెదడుకు చేరతాయి, కాని కథలు అవి నేరుగా మనసుకు చేరతాయన్నమాట. కరెక్ట్. కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. సరిగ్గా అదే. ఒక నియమాన్ని ఎందుకు పాటించాలి అనేది కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది. అందుకే పోలీ కథ వింటే ఆ రోజున ఏం చెయ్యాలో ఏం చేయకూడదో జీవితంలో మర్చిపోలేం. సరిగ్గా చెప్పారు. అయితే ఇక ఆలస్యం వద్దు. ఆ కథలోకి, దానిలో దాగి ఉన్న ఆంతర్యంలోకి వెళదాం. కథ ఇలా మొదలవుతుంది. చెప్పండి. అనగనగా ఒక ఊరిలో ఒక అత్తగారు, ఆమెకు 5 కోడళ్లు ఉండేవారు. అందరికంటే చిన్న కోడలి పేరు పోలి. ఇక్కడే కథలోని అసలు సంఘర్షణకు బీజం పడింది, పాత్రల పరిచయంలోనే. అవును. పోలి చాలా అమాయకురాలు, కాని గొప్ప భక్తిపరురాలు. మిగతా వాళ్లు అంటే అత్తగారు, 4 తోడికోడళ్ళు, వాళ్లు కొంచెం గర్విష్ఠులన్నమాట. వాళ్లకు పోలి అమాయకత్వమన్నా ఆమె భక్తి అన్నా చిన్నచూపు. నిజమే. ఆ చిన్నచూపు కార్తీక మాసం రాగానే మరింతెక్కువైంది. రోజూ తెల్లవారుజామునే అత్తగారు, పెద్ద కోడళ్ళు నదికి వెళ్లేవారు. అక్కడ గొప్పగా స్నానాలు చేసి ఖరీదైన ఒత్తులతో, నెయ్యితో దీపాలు పెట్టి ఆడంబరంగా పూజలు చేసేవారు. కాని పోలిని మాత్రం వాళ్లతో రానిచ్చేవారు కాదు. అస్సలు రానిచ్చేవారు కాదు. నువ్వు ఇంట్లో పనులు చూసుకో అని చెప్పి ఆమెను ఇంటికే పరిమితం చేసేవారు. చూడండి, ఇక్కడే మనకు 2 రకాల భక్తి మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి అత్తగారు వాళ్లది, అంటే అందరికీ కనిపించేలా ఆర్భాటంగా చేసే భక్తి, ప్రదర్శనలాగా. ప్రదర్శనా భక్తి అనొచ్చు. రెండోది పోలిది, ఎవరికీ కనిపించకుండా తనలో తాను నిశ్శబ్దంగా, నిరాలంబరంగా చేసుకునే అంతర్గత భక్తి. ఈ రెండింటిలో ఏది గొప్పదో కథే మనకు చెబుతుంది. పాపం పోలివాళ్లు తీసుకెళ్లలేదని బాధపడలేదు. ఇంటి పనులన్నీ చకచకా ముగించుకుని పెరట్లో ఉన్న తులసికోట దగ్గరకు వెళ్లేది. తనకు అందుబాటులో ఉన్న వాటితోనే. అంటే ఓ మట్టి ప్రమిదలో నూనె దీపం పెట్టి ఎంతో నిష్ఠగా పూజించుకునేది. ఇలా నెల రోజులు గడిచాయి. ఇక కథలో అసలు ఘట్టం. కార్తీక మాసం చివరి రోజైన పోలీ పాడ్యమి వచ్చింది. ఆ రోజు అత్తగారికి, తోడికోడళ్లకు ఒక దురాలోచన వచ్చింది. అసూయతో. తీవ్రమైన అసూయ. మనం నెల రోజులు చేసిన పుణ్యం గొప్పది, ఈ ఒక్కరోజు పోలి గుడికొస్తే దానికి కూడా మనతో సమానంగా పుణ్యం దక్కేస్తుందేమో అని. అసూయ ఎంత భయంకరమైనదో చూడండి. అది మనిషి విచక్షణను నాశనం చేస్తుంది. ఇతరులు బాగుపడకూడదు అనే ఆలోచన కన్నా పెద్ద పాపం మరొకటి ఉండదు. ఆ అసూయతో వాళ్ళొక పన్నాగం పన్నారు. అవును. పోలీనగర్కి వెళ్లి, ఈరోజు నువ్వు కూడా దీపం పెట్టుకో, ఇదిగో పత్తి, వత్తులు అని పనికిరాని తడిసిన పత్తిని, చినిగిపోయిన వత్తులను ఆమె చేతిలో పెట్టారు. కావాలనే. అంతేకాదు, ఆ రోజు రెట్టింపు ఇంటి పనులు ఆమె మీద వేసి వాళ్లు మాత్రం నదికి స్నానానికి వెళ్ళిపోయారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే, పోలికి దీపం వెలిగించే అవకాశం కూడా ఇవ్వకూడదు. ఇక్కడ పోలీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే బహుశా నిరాశతో కుంగిపోయేవారేమో. కరెక్ట్. తన అదృష్టం ఇంతే అని ఏడ్చేవారేమో. కాని పోలి అలా చేయలేదు. అక్కడే ఆమె భక్తిలోని బలం మనకనిపిస్తుంది. నిజమే. ఆమె దాన్ని ఒక అడ్డంకిగా చూడలేదు. అది తన భక్తికి ఒక పరీక్ష అనుకుంది. ఆమెలో ఉన్న సంకల్ప బలం, సృజనాత్మకత బయటకొచ్చాయి. దీన్ని మనం భక్తిలో సృజనాత్మకత అనొచ్చు. భక్తిలో సృజనాత్మకత బాగుంది. దేవుడికి కావాల్సింది మనం సమర్పించే వస్తువు కాదు, మనం సమర్పించే భావం. ఆ భావం బలంగా ఉన్నప్పుడు దానికి దారి అదే దొరుకుతుంది. నిజమే. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పెరట్లోకి వెళ్లి పత్తి చెట్టు నుండి తాజాగా తెల్లని పత్తి తెచ్చుకుంది. స్వయంగా ఒత్తులు వడుకుంది. దీపం పెట్టడానికి నూనె లేదు. వెంటనే ఇంట్లో ఉన్న పాలమీగడను చిలికి దాన్ని కరిగించి
స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకుంది. తీరా చూస్తే దీపం పెట్టడానికి ప్రమిద కూడా లేదు. ఇది చాలా అద్భుతమైన ఘట్టం. మనమైతే అయ్యో ప్రమిద కూడా లేదా, ఇక నా పూజ ఇంతే అని ఆగిపోతాం. కాని పోలి అలా అనుకోలేదు. పెరట్లో ఉన్న ఒక దోసకాయను కోసి దాన్ని ఒక ప్రమిదలాగా మలిచింది. కొన్ని చోట్ల అరటి దొప్పను వాడిందని కూడా చెబుతారు. అవును. ఏది ఏమైనా ప్రకృతిలో దొరికిన దానినే ప్రమిదగా మార్చుకుని తను చేసిన నెయ్యి వేసి తను వడికిన వత్తితో దీపం వెలిగించింది. ఎంత అద్భుతం! భక్తికి వనరులతో సంబంధం లేదని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? ఆ నిష్కల్మషమైన భక్తికి ప్రతిఫలం వెంటనే దక్కింది. పోలిదీపం వెలిగించిన మరుక్షణమే ఆకాశం నుండి నేరుగా ఆమె కోసం ఒక దివ్య విమానం కిందకు దిగింది. నది దగ్గర పూజలు ముగించుకుని గర్వంగా ఇంటికి తిరిగి వస్తున్న అత్తగారు, తోడికోడళ్ళు ఈ దృశ్యం చూసి నివ్వెరపోయారు. వాళ్ల ఆశ్చర్యం అసూయగా, ఆ అసూయ కాస్త దురాశగా మారింది. పోలి స్వర్గానికి వెళ్తోందా? మేం నెల రోజులు పూజలు చేశాం, ఆ పుణ్యం మాకే దక్కాలి అని అరుస్తూ ఆ విమానాన్ని పట్టుకోవాలని చూశారు. కాని వాళ్ల మనస్సుల్లో పేరుకుపోయిన పాపాలు, ఆ అసూయ, గర్వమనే బరువు వాళ్ళు నా విమానాన్ని తాకనివ్వలేదు. దాన్ని పట్టుకోబోయి జారి కింద పడిపోయారు. వారి కర్మ వారిని పడదోసింది. అవును. నిర్మలమైన మనసున్న పోలి మాత్రం ఆ విమానంలో స్వర్గానికి చేరుకుంది. ఇక్కడితో కథ ముగుస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది. అవును. ఈ కథ కేవలం వినడానికి కాదు, విన్నదాన్ని మన జీవితానికి అన్వయించుకోవడానికి. ఈ కథే మనకొక మార్గదర్శి. ముఖ్యంగా పోలిపాడ్యమి రోజున మనం ఏ తప్పులు చేయకూడదో చాలా స్పష్టంగా చెప్తోంది. నిజమే. వాళ్లు చేసిన తప్పులే మనకు పాఠాలన్మాట. సరిగ్గా. ఈ కథ వింటుంటే వాళ్లు చేసిన తప్పులే మనకు ఒక జాబితాలా కనిపిస్తున్నాయి. వాటి గురించి కాస్త విడమరిచి మాట్లాడుకుందామా? నాకనిపించిన మొదటి అతిపెద్ద తప్పు ఇతరుల భక్తికి ఆటంకం కలిగించడం. చాలా పెద్ద పాపమది. ఎందుకంటే ఒక వ్యక్తి భగవంతుడితో అనుసంధానం అవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దానికి అడ్డుపడటమంటే ఆ దైవిక సంబంధాన్ని తెంచడానికి ప్రయత్నించడమే. అవును. అది మాటలతో నిరుత్సాహపరచడం కూడా కావచ్చు కదా. ఖచ్చితంగా. నీ పూజల వల్ల ఏమొస్తుందిలే అని ఎగతాళి చేయడం కూడా ఈ కోవలోకే వస్తుంది. అందుకే దైవ కార్యాలు చేసేవారిని ప్రోత్సహించాలి కాని అడ్డుకోకూడదు. ఇక రెండో తప్పు వాళ్ల ఆడంబలం, అహంకారం. మేమే గొప్ప భక్తులం, మా పూజలే గొప్పవి అనే అహంకారం వాళ్లలో కొట్టొచ్చేట్టు కనిపిస్తుంది. నిజానికి ఇది మనకిప్పుడు సోషల్ మీడియాలో కనిపించేదానికి ఏమాత్రం తీసిపోదు. నవ్వుతూ మనం చేసే ప్రతి పనిని నలుగురికి చూపించి ప్రశంసలు పొందాలనే తాపత్రయం. భక్తి అనేది అంతరంగ ప్రయాణం. అది ప్రదర్శన వస్తువు కాదు. భగవంతుడికి కావలసింది మన ఆస్తులు కాదు, మన ఆర్తి, మన స్వచ్ఛమైన మనస్సు. అదే అహంకారంతో చేసే కోటి పూజల కన్నా ఆర్తితో వెలిగించే ఒక్క దీపం గొప్పది. మూడోది కథకు మూల కారణమైన అసూయ. పక్కవారికి పుణ్యం దక్కుతుందేమో అని అసూయపడటం. ఇది వారి పతనానికే దారితీసింది. ఆధ్యాత్మిక మార్గంలో అసూయను అతిపెద్ద శత్రువుగా భావిస్తారు. ఎందుకంటే అసూయ మనసులు కలుషితం చేస్తుంది. మనసు కలుషితంగా ఉన్నప్పుడు అక్కడ భగవంతుడు ఎలా నిలుస్తాడు? నిలవడు. అందుకే పోలిపాడ్యమి రోజున కనీసం ఆ ఒక్కరోజైనా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ఇతరుల మంచిని చూసి సంతోషించాలి. ఈ మూడు వాళ్లు చేసిన తప్పులు. ఇక మనం చేయకూడని మరో ముఖ్యమైన విషయం నాకు పోలిపాత్ర నుండి అర్థమైంది. అదే పూజను తూతూ మంత్రంగా చేయకూడదు. నిర్లక్ష్యంగా. అవును, నిర్లక్ష్యంగా. పోలికి ఏమీ లేకపోయినా ఉన్నవాటితోనే ప్రాణం పెట్టి పూజ చేసింది. మనకు అన్నీ ఉన్నా యాంత్రికంగా చేయడం సరికాదు కదా. ఖచ్చితంగా. చాలామందికి పూజ అనేది ఒక రొటీన్. యాంత్రికంగా మంత్రాలు చదవడం, హారతి ఇవ్వడం. కాని అందులో మనసుండదు. పోలి కథ మనకు చెప్పేదదే. నువ్వు వాడే వస్తువులు కాదు, నువ్వు పెట్టే శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. అంటే శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తోంది, దైవానుగ్రహం కూడా. కాబట్టి 5 నిమిషాలు పూజ చేసినా పూర్తి ఏకాగ్రతతో మనసు పెట్టి చేయాలి. ఇక 5వ అతి ముఖ్యమైన నియమం దీపారాధన మానకూడదు. ఏ కారణం చేతనైనా కార్తీక మాసం మొత్తం దీపం పెట్టలేకపోయినా ఈ చివరి రోజైనా తప్పనిసరి అంటారు. దీని వెనుక ఉన్న పరమార్థమేమిటి? దీపం జ్ఞానానికి, వెలుగుకు సంకేతం కదా. కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించడమంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకోవడం.
ఒకవేళ నెల రోజులు చేయలేకపోయినా చివరి రోజైన పోలి పాడ్యమినాడు దీపం వెలిగించడమనేది ఆ వ్రతానికి ఒక సంపూర్ణతనిస్తోంది. నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తి చేస్తున్నాను అని భగవంతుడికి మనమిచ్చే ఒక నివేదనది. బాగుంది. అందుకే ఆ రోజు ఎక్కడైనా సరే గుడిలో, నది ఒడ్డున లేదా కనీసం ఇంట్లో తులసికోట దగ్గరైనా ఒక దీపం తప్పక వెలిగించాలి. ఇవి కథ ద్వారా మనం నేర్చుకున్నవి. వీటికి తోడుగా శారీరకంగా, మాటల పరంగా కూడా కొన్ని నియమాలున్నాయి కదా, ముఖ్యంగా ఆహారం, మాట తీరు గురించి. అవును, పూజ అనేది కేవలం శారీరక క్రియ కాదు, అది త్రికరణ శుద్ధిని కోరుతుంది. అంటే మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడూ స్వచ్ఛంగా ఉండాలి. అందుకే ఆ రోజున మాంసాహారం, మద్యం వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండమంటారు. అలాగే వాచిక శుద్ధి కూడా ముఖ్యం. అంటే నోటితో అబద్ధాలాడటం, ఇతరులను నిందించటం, కఠినంగా మాట్లాడటం ఇవన్నీ చేయకూడదు. అంటే నెల రోజులు ఎంతో నిష్ఠగా పూజలు చేసి చివరి రోజున నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఆ నెల రోజుల పూజాఫలం కూడా పోతుందనేది దీని వెనుక ఉన్న ఆంతర్యమన్నమాట. సరిగ్గా అదే. మన పెద్దలు చెప్పేది కూడా అదే. అందుకే పూజ అంటే కేవలం దేవుడి ముందు కూర్చోవడం కాదు, రోజంతా మన ప్రవర్తనను దైవంగా మార్చుకోవడం. మొత్తంగా చూస్తే ఈ కథ, ఈ నియమాలు మనకు ఏమి చెప్తున్నాయి? పోలిపాడ్యమి రోజున మనం ఎంత ఖరీదైన వస్తువులతో, ఎంత ఆడంబరంగా పూజ చేశామన్నది అసలు ముఖ్యం కాదు. కానేగాదు. స్వచ్ఛమైన మనసుతో, ఎవరి పట్ల అసూయ లేకుండా, నిష్కల్మషమైన భక్తితో ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలిగించినా చాలు, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ విషయాన్ని ఒక విస్తృత దృక్పథంతో ముగిస్తే ఈ కథ మనకు ఆధ్యాత్మికత యొక్క సారాన్ని గుర్తుచేస్తుంది. ఆధ్యాత్మికతలో బాహ్య ఆచారాల కన్నా అంతర్గత గుణాలకే ఎక్కువ విలువ ఉంటుంది. అవును, మనసులోని భావమే పుణ్యపాపాలను నిర్దేశిస్తుంది కాని మనం వాడే వస్తువులు కాదు. అహంకారం, అసూయ వంటి దుర్గుణాలతో చేసే యజ్ఞాల కన్నా నిర్మలమైన మనసుతో వెలిగించే ఒక్క దీపం గొప్పది. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచన. ఈ కథలో పోలి తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులలో చూపిన సృజనాత్మకత, భక్తిని మన ఆధునిక జీవితంలో మనకి ఎదురయ్యే వృత్తిపరమైన, వ్యక్తిగత అడ్డంకులను అధిగమించడానికి ఎలా అన్వయించుకోవచ్చు? మన లక్ష్యాలకు, మనకున్న వనరులకు మధ్య నిజంగా ఎంతవరకు సంబంధముంది? ఆలోచించండి.